హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను ఈరోజు విఆర్కే రోటీ చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను చూడండి. అయితే ఇప్పుడు నేను వేసే పొడి ఉంది కదా, ఈ పొడి పంప్కిన్, సన్ఫ్లవర్, వాటర్ మిలన్ సీడ్స్తో కలిపిన పొడి. ఈ మూడు కలిపి వేడి చేసుకున్న పొడి ఇది చూడండి. లైట్గా వేడి చేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఒక 5 స్పూన్స్ వేస్తున్నాను. ఇది ఈ రెడ్ బాక్స్లో ఉన్నదేమో, ఇందులోనేమో నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్. ఇవి కూడా సేమ్ ఈక్వల్ రేషియో వేసి వేడి చేసి పొడి చేసి ఇది ఇలా స్టోర్ చేసుకున్నాను నేను. అంటే స్టోర్ అంటే ఎక్కువ రోజులు కూడా చేయొద్దు, ఓన్లీ 2 days వరకే స్టోర్ చేసుకోవాలి. ఇంట్లో మనం రెడీ చేసుకున్నది కదా, ఎక్కువ స్టోర్ చేసుకోకుండా ఒక 2 days వరకు స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని హాట్ వాటర్ పెట్టిన, వాటర్ మాత్రం చాలా తక్కువ వేయాలి. ఒక టీ స్పూన్స్తో 2-3 స్పూన్లు వేస్తే సరిపోతుంది వాటరు, హాట్ వాటరు. మనకు ఇలా తడుపుతుంటేనే తెలుస్తుంది రోటీ వస్తుందా రాదా అని. ఇట్లా గమ్మిగా ఉంటుంది చూడండి. ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుందంటే మనకు రోటీస్ వస్తాయి, విరిగిపోవు. అందరూ చేసుకోండి. రోటీస్ చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి రోటీస్. అంటే మనం విఆర్కే డైట్ చేసే వాళ్ళకు రోటీస్, కర్రీ, మన విఆర్కే డైట్లో ఉన్న వెజిటేబుల్స్తో మనం కర్రీ చేసుకోవచ్చు. రోటీస్ పిండి కొద్దిగా మెత్తగా అయింది, అందుకే ఇంకా కొద్దిగా వేస్తున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. చూడండి ఇట్లా మంచిగా వస్తుంది. ఇప్పుడు రోటీ తెలిసిపోతుంది మనకు, పిండి తడుపుతుంటేనే తెలుస్తుంది. ఇగో ఇట్లా మంచిగా చూడండి, ఇట్లా వస్తుంది అంటే రోటీ వస్తుంది. లేకపోతే మనకు రోటీ విరిగిపోయేది ఉంటే మనం ఇట్లా బాల్ చేస్తుంటేనే విరిగిపోతుంది. ఒక 5-10 minutes పక్కన పెడదాము. అయితే ఇప్పుడు పూరీ ప్రెస్ ఉంటుంది కదా, పూరీ ప్రెస్లో ప్రెస్ చేసుకోవాలి. ఒక్కసారి ఇట్లా ఈ సైజు చాలు మనకు. ఇంతకంటే ఎక్కువ పూరీ ప్రెస్ అయితే ఇంతే ఉంటుంది కదా సైజు. మీ ఇష్టం, పెద్దగా చేసుకోవాలంటే కూడా చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చింది, అసలు ఎక్కడ చిరిగిపోకుండా. చూడండి. అయితే నేను నాన్ స్టిక్ మీద కాలుస్తాను రోటీస్. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. సేమ్ అసలు చపాతీ కంటే ఈ రోటీసే టేస్టీగా ఉంటాయి. అసలు మనం కర్రీస్, చట్నీస్ పెట్టుకొని తినొచ్చు. విఆర్కే కర్రీస్, విఆర్కే చట్నీస్ తొందరగా అయిపోతాయి, మనకు ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక్కరమైతే ఒక 3 రోటీస్ తింటాం అంతే, ఎక్కువ తినలేము. 3 or 4 రోటీస్ అయితే మనకు సరిపోతాయి, ఎక్కువ తినలేము కూడా. ఈ 4 రోటీసే చాలా హెవీ అవుతుంది. చూడండి, అంటే మనం కర్రీస్ ఎక్కువ తింటాం కదా, ఈ రోటీస్లోకి మనం కర్రీస్ ఎక్కువ తింటాం కాబట్టి ఒక 3 or 4 అయితే సరిపోతుంది మనకు. ఎక్కువ మనం చేస్తుంటే ఎక్కువ మిగిలితే మళ్ళీ ఒక బాక్స్లో పెట్టుకోవచ్చు, మళ్ళీ మనం నెక్స్ట్ టైం తినొచ్చు. చూడండి అయిపోయింది, రెడీ అయింది. చాలా బాగుంటాయి రోటీస్ అయితే. కవర్స్ పెట్టాలి మనం పూరీ ప్రెస్కి. 2 sides కవర్స్ పెట్టి అప్పుడు మనం ఈ రోటీస్ చేయాలి.
రెడీ అయింది, రెడీ అవుతున్నాయి. మనం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, డైట్ చేసే వాళ్ళు కూడా ఇట్లా చేసుకొని వెళ్ళొచ్చు, బాక్స్లో పెట్టుకొని వెళ్ళొచ్చు. మంచి టేస్టీ రోటీస్, హెల్దీ రోటీస్. చూడండి, రోటీస్ రెడీ అయ్యాయి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ రోటీస్ వీఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి యూజ్ వస్తుంది. చూడండి, నేనైతే రోటీస్ రెడీ చేసుకున్నాను. ఎగ్ ఫ్రై చేసుకున్నాను. ఎగ్ ఫ్రై అండ్ రోటీస్. అంటే ఎగ్ ఫ్రై అంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఉంది, కానీ ఇది ముందు వీడియో. ఇది ఇప్పుడు రోటీ చేసుకునే వాళ్ళకని నేను వీడియో పంపిస్తున్నాను. టమాటా చట్నీ, ఎగ్ ఫ్రై, రోటీ, బ్రేక్ఫాస్ట్, వీఆర్కే బ్రేక్ఫాస్ట్. చూడండి, వేడి వేడి రోటీస్ రెడీ అయ్యాయి. ఓకేనా? థ్యాంక్ యూ.